పరిశుద్ధాత్మ నామంలో ఈ దిన శుభాలు తెలియపరుస్తున్నాం. మనం ప్రతిదిన వాగ్దానాన్ని నేర్చుకుంటున్నాం. కొన్ని సందర్భాలను బట్టి, జరుగుతున్న విషయాలను బట్టి మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 48వ వచనం చూసినట్లయితే, అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనసును అనుకొని తన తోటి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచుండెను. ఆ దాసుడు కనిపెట్టిన దినములలో వాడు అనుకుని గడియల్లో వాని యజమానుడు వచ్చి వాని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతాయి ఉంటుంది. ఈ వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తే 48 నుంచి 51 వరకు మత్తయి సువార్త 24లో ఏ విధంగా రాయబడింది. ఈరోజు అనేకమైన వాక్యాలు మనల్ని బలపరుస్తూ, అనేకమైన వాక్యాలు మన జీవితాల్లోనికి వెలుగుని తీసుకొస్తూ, అనేకమైన వాక్యాలు మనకి స్ఫూర్తిని నేర్పుతూ ముందుకు వెళ్తున్న ప్రతి విషయాన్ని, సందర్భాన్ని బట్టి ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరం యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని కదా మనం దేవుని వాక్యానికి సిద్ధపడాలి. ఆయన రాకడకు అనుభవం కలిగిన వారిగా నిరంతరము దేవుని కొరకు నిలబడాలని మనం తెలుసుకునేది. అయితే ఇక్కడ ఒక దాసుడికి పని అప్పగించి వెళ్ళినప్పుడు ఈ యొక్క దాసుడు ఏం చేస్తాడంటే, యజమానుడు రావడం ఆలస్యం అవుతుందని చెప్పి తినుచు త్రాగుచు ఇతరులని బాధిస్తూ తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న సమయంలో అనుకుని గడియలో ఒక యజమానుడు వచ్చి ఆయన నరికించి ఇదిగో అగ్నిలో పారవేసి వేషధారులతో పాటు తనని అగ్నిగుండంలో పడవేసినట్టుగా పాలు పొందినట్టుగా కనబడుతుంది. ఈరోజు ఎన్నో వాక్యాలు మన హృదయానికి తాకిన రీతిగా, మన పరిస్థితిని మార్చే రీతిగా, మన జీవితాలను మార్చే రీతిగా, మన యొక్క అనుభవాలన్నిటినీ దేవుని వైపు నడిపించే విధముగా మన హృదయానికి ఎన్నో వాక్యాలు తగిలినా కానీ దేవుని వాక్యాన్ని మర్చిపోయి ఈరోజు పాపాన్ని మనం గుర్తు పెట్టుకోగలుగుతున్నాం. నిజంగా పాపం అనేది మనం గుర్తు పెట్టుకుంటున్నామంటే దేవునికి దూరముగా మనం బ్రతుకుతున్నామని అర్థం. అయితే దేవుని రాకడ అతి సమీపంలో ఉందని దేవుడి యొక్క అధ్యాయం ద్వారా అనేకమైన మాటలను తెలియపరుస్తూ ఉంటున్నాడు. 3వ వచనం నుంచి చాలా వచనాలు చూసినట్లయితే అనేక సందర్భాలను దేవుడు వివరిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నాడు. ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి ఆలోచన చేస్తే అనుకోని రీతిగా ఆ గడియలో యజమానుడు వచ్చిన వెంటనే ఇతడు ఇష్టానుసారమైన జీవితంతో అనేక మందిని బాధపరుస్తూ తనకి నచ్చినట్టుగా త్రాగుతూ తినుచూ ఉన్నాడు. అనుకోని గడియలో వచ్చి తనకు ఏ జీతం ఇవ్వాలో ఆ జీతం ఇచ్చి నరకాల పాలలో పడవేసిన రీతిగా, వేషధారులతో పాటు నరకంలో పడవేసిన రీతిగా కనబడుతున్నట్టు వాక్యం కనబడుతుంది. ఈరోజు నిన్ను ప్రశ్న ఏంటో తెలుసా? దేవుడు నీకు అనేకమైన వాక్యాలను చూపించి, అనేకమైన పద్ధతులను నేర్పించి, అనేకమైన జీవిత రహస్యాలను నీ జీవితంలో ఉన్న ప్రతి దాన్ని బయటికి తీసుకొచ్చి నీతో అనేక సార్లు మాట్లాడినప్పుడు నీవు చేసిన విధానాన్ని బట్టి ఆలోచన చేస్తే నీవు ఇంకా వ్యర్థమైన వాటి చుట్టూ వేషధారణ వేసుకొని రహస్యమైన ముసుగులో బ్రతుకుతూ మోసకరమైన జీవితంలో జీవిస్తూ నడుస్తున్న సందర్భాన్ని బట్టి ఈరోజు అనుకోని గడియలో యేసుక్రీస్తు రాబోతున్నాడు. అనుకోని గడియలో కన్ను రెప్పపాటులో రాబోతున్నాడు. ఇప్పుడు నీకు ప్రశ్న ఏంటంటే, ఇంతకాలము వేషధారణ ధరించుకొని జీవిస్తున్న నీతో దేవుడు అనేకమైన సార్లు మాట్లాడాడు, అనేకమైన సార్లు నీకు దేవుడు వివరించాడు. అయితే వివరించబడిన పద్ధతి ప్రకారం నీ జీవితంలో ఇప్పటి వరకు వెలుగు అనేది నీవు ధరించుకోకుండా ఇంకా ముసుగు అనే చీకటిని ధరించుకొని నీ పాపపు బ్రతుకులో బ్రతుకుతూ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. అయితే వాక్యం చెప్తుంది, యజమానుడు అనుకోని గడియలో వస్తున్నాడు, రాబోతున్నాడని చెప్పి ఈ యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ దాసుడు కూడా రాబోతున్నాడని తెలియక ఇష్టం వచ్చినట్టు తిరిగినప్పుడు తన ఇష్టానుసారంగా నడుచుకుని జీవితాన్ని ఒక క్రమంలో నడిపించక పాడు చేసుకున్నాడు. ఈరోజు అనుకోని గడియలో దేవుని రాకడ రాబోతుంది. ఈరోజు యజమానుడు రాబోతున్నాడని ఎంత హృదయము నీది మార్చాలని ఎంతగానో ఎన్నో వాక్యాలతో నేను దర్శించిన దేవుని మాట మనకని ఇష్టానుసారంగా జీవిస్తూ, ఇష్టానుసారంగా నడుస్తూ ఇలా పద్ధతిగా బ్రతుకుతున్నానని పాపాన్ని చీకటిలో మోసుకుని బ్రతుకుతున్నావు కనుక తప్పకుండా అనుకోని గడియలో వచ్చి నీకు ఏ శిక్ష విధి విధించాలో, లేకపోతే నేను ఏ పరిస్థితిలోనికి నెట్టాలో దేవునికే తెలుసు. ఒక్కసారి ఈ వాక్యం ద్వారా ఆలోచన చేసి నీ పరిస్థితిని మార్చుకోవడానికి ప్రయత్నించు. ఎందుకంటే అనుకోని గడియలో యజమానుడు రాబోతున్నాడు. రాకడకు సిద్ధపడే ఆలోచన నీలో ఉంటే తప్పకుండా నీలో యుద్ధం ప్రారంభించు. పరలోక యుద్ధంతో నీవు పరలోకాన్ని ధరించుకొని యుద్ధం చేయడానికి సిద్ధపడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు భయభక్తులు నేర్పుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం.
పరిశుద్ధుడ, ప్రేమమూర్తి, దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. అనుకోని గడియలో నిజముగా యజమానుడు అయిన నీవు రాబోతున్నావు తండ్రి. మా జీవితాలకు ఏ రీతిగా ఉన్నావో మమ్మల్ని మేము పరీక్షించుకొనచ్చు, మమ్మల్ని నేను వెతుక్కొనచ్చు, మా జీవితాల్లో ఒక వెలుగును ప్రసాదించుకొని అయ్యా ఏ రీతిగా అయితే ప్రభా నీ బిడ్డలతో ఈ రోజుతో మాట్లాడావు తండ్రి. ఈరోజు వాగ్దానాన్ని బట్టి వారిని బలపరచండి, స్థిరపరచండి, సిద్ధపాటు కలిగిన జీవితం వారి హృదయాలకు దయచండి. పవిత్రమైన తలంపులతో అయ్యా నీ చెంత చేరి నీ బిడ్డలుగా వారిని ఆశీర్వదించి నీ కనికరమైన ప్రేమతో ప్రభా వినుచున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి బలపరిచి శక్తి చేత నింపి బలము చేత నింపి నడిపించి మేలులతో ముందుకు దీవించి ఈ బలమైన కృప చేత వారిలో ఉన్న పిరికితనాన్ని తీసివేసి చీకటితనాన్ని తీసివేసి వెలుగుతో నింపి నడిపించి బలపరిచి యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రతి ఒక్కరూ రాకడికి సిద్ధపడతారు. దేవుని రాజ్యానికి 1000 ఏళ్ల పాలనలో చేద్దాం. ప్రైజ్ లార్డ్. దేవుడు అతి కృప మీకు చూపించును గాక.